శంకరాభరణం చిత్ర కథకి శ్రీకారం చుట్టింది కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. ఎక్కడో తెలుసా అండి? ఆకాశంలో, అంటే విమానంలో. ఒక చిన్న సెల్ లాంటి కథ 15 రోజులు సెలయేరులాగా మారి ఆయన మనసులో పరవళ్లు తొక్కింది. మరో వారంలో ఆ చిత్రానికి ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మాత అని తేలింది. తులసి పాత్రకి మంజు భార్గవి గారు ఓకే, శంకర శాస్త్రి గారి పాత్రకి సోమయాజులు గారు ఓకే. మరి శంకరాభరణాన్ని మోసే గాయకుడు ఎవరు? అమ్మో, శాస్త్రీయ సంగీతమా అని పరుగులు తీశారంట బాలుగారు. నేనున్నాను అంటూ పుహళేంది గారు చొక్కా పట్టుకొని లాక్కొని వచ్చారంట. అన్ని కష్టాలు వాళ్ళు పడకపోతే మనకి ఇష్టమైనటువంటి శంకరాభరణం సినిమా వస్తుందా చెప్పండి? ఆ చిత్రంలో శంకర నాద శరీరపర అనే వేటూరి గానాన్ని మన ముందు ఆలపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మనసులోనూ బయట చప్పట్లు ఇంకా ఆగవు. శంకర నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కందరా నీలకంధరా శూద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినిధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నాగానల హరినుములు గంగా ఆనంద వృష్టినే తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా
గానలహరిలో మేమందరం మునిగాం. నాదోపాసన చేసింది మీరు కాక ఇంకెవరు బాలుగారు. ఇలాంటి అద్భుతమైనటువంటి వేదిక మరోసారి మేమందరం బాలుగారికి, వారు ఈ తెలుగు జాతికి అందించినటువంటి పాటలకి, భారతీయ సినీ ప్రపంచానికి అందించినటువంటి పాటలకి సర్వదా శతదా రుణపడి ఉంటాం బాలుగారు. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టాలన్న ఒక అభిప్రాయం వారి మనసులో పడ్డ తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేస్తూ రామోజీరావు గారు ఒకానొక యూరోపియన్ కంట్రీలో ఒక రోడ్ సైడ్ కఫేలో కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు ఈ పాటను విని నాకు ఒక ఉత్తరం రాశారు ఆయన. అక్కడి నుంచి ఈ సెంట్ మీ ఎ లెటర్. శంకరాభరణం అన్న పాట ఇక్కడ వినపడ్డప్పుడు సడన్గా నేను భారతదేశంలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను బాలుగారు, చాలా గర్వపడుతున్నానని. ఆ ఉత్తరాన్ని నేను జాగ్రత్తగా పొదుపుకుని దాచుకున్నాను. అది ఈ సందర్భంలో చెప్పాలి. పుగళేంది అనేటటువంటి ఒక మహానుభావుడికి నేను సర్వదా 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 కృతజ్ఞుణ్ణి. ఆయన లేకపోతే ఈ సినిమాలో పాడేవాడిని కాదు. మీరు అన్నట్టుగా నేను పారిపోయాను భయపడిపోయి. కానీ ఆయన ఈ పాటలన్నీ వాడే పాడాలి, నేను దగ్గరుండి పాడిస్తాను, ఎక్కువగా ఒక గురువు దగ్గరికి వచ్చినట్టుగా ఒక 10 రోజులు నా దగ్గర అతను నేర్చుకుంటే చాలు అని నాకు నేర్పించి పాడించారు. ఆయనకు, మహాదేవన్ గారికి, ఈ సినిమా కెప్టెన్ అయినటువంటి విశ్వనాథ్ గారికి, నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారికి, వీటన్నిటికీ మించి అక్షర లక్షలు పుచ్చుకోకుండానే పైకి పారిపోయినటువంటి, తొందరపడి ముందుగా కూసేసిన వేటూరి సుందరరామమూర్తికి సర్వదా కృతజ్ఞుడు. నమస్కారం.